మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 2:30 ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 2:30 ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 2:30 ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ముఖ్యంగా అయితే గతంలో ట్రయల్ కోర్టు ఈ బెయిల్ పిటిషన్ నిరాకరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కి అప్రోచ్ అయ్యారు కవిత. మరి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్ పై విచారిస్తుంది. మరి దీనిపై ఈ రోజు డెసిషన్ తీసుకోనుంది. మరి దాంతో కవితకు బెయిల్ వస్తుందా రాదని చూడాలి. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ రాలేదు. ఆయన కూడా ఇటు సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ ఫైట్ చేస్తున్నారు. మరి ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు ఆయనకి ఆపేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కవిత బెయిల్ విషయంలో కూడా ఏ తరహా డెసిషన్ ఉంటుందనేది అందరి ఆలోచన. మరి అరవింద్ కేజ్రీవాల్ కి ఇవ్వలేదంటే కవితకు కూడా ఇవ్వడం కష్టమే అనిపిస్తుంది. బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఈ రోజు బెంచ్ అనేది కూడా వేచి చూడాల్సిందే. రైట్, థాంక్యూ రామకృష్ణ.